దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1123. ఈరోజు డైలీ మనీ షోలోని యాక్చువల్లీ యూఎస్ మన పైన తీసుకుంటున్నటువంటి స్టెప్స్ వలన మన సెక్టర్స్ పైన అయితే ఇంపాక్ట్ అవుతుంది కదా, కొన్ని సెక్టర్స్ పైన ఆ ఇంపాక్ట్ని తగ్గించేందుకు గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫరెంట్ అప్రోచ్లోనైతే వెళ్తుంది. దాని గురించి ఈరోజు డైలీ మనీ షోలోని మనం మాట్లాడుకుందాం. దాంతో పాటుగా మార్కెట్లో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ఉన్నాయి, అన్ని వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న నేను ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ పైన వాక్ చేశాను. మీరేం చేశారన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన డైలీ మనిషిలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 746 పాయింట్స్ పెరిగి 80,604 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 221 పాయింట్స్ పెరిగి 24,585 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.66% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.42% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.92% పెరిగింది. యుఎస్ ఇండియా మధ్యన టారిఫ్ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మన మార్కెట్లోని కంటిన్యూస్ గా వాలటాలిటీ చూస్తున్నాం కదా. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈ రోజు సెషన్లోని మార్నింగ్ మన మార్కెట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఓపెన్ అయినా కూడా దాని తర్వాత మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం బాగానే బిల్డ్ అయింది. యాక్చువల్లీ మార్కెట్ రిలేటెడ్ గా కొన్ని పాజిటివ్ థింగ్స్ అయితే ఉన్నాయంటే ఇప్పుడు యుఎస్ టారిఫ్ వార్ ఏదైతే ఉన్నదో అది కంప్లీట్ గా ముగిసిపోలేదు. ఇంకా యుఎస్ మన మధ్యన నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. అండ్ ఈవెన్ మన ఇండియా కూడా కొంత స్ట్రాంగ్ గానే యుఎస్ కి రిప్లై అయితే ఇస్తుంది. దాని గురించి మనం లాస్ట్ వీక్ లో కూడా మాట్లాడుకున్నాం. యుఎస్ ఎప్పుడైతే ఈ అగ్రి సెక్టర్ రిలేటెడ్ గా అది మన ఇండియాని ఎక్కువగా ప్రెషర్ చేస్తున్నదో ఆ సెక్టర్స్ లోని రైతులు ఇబ్బంది పడతారు కాబట్టి ఆ సెక్టర్స్ విషయంలో ఇండియా అయితే వెనక్కి తగ్గట్లేదు. బట్ యుఎస్ వేసినటువంటి టారిఫ్స్ వలన మన ఇండియాకి చెందినటువంటి సెక్టర్స్ ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటాయా? డెఫినెట్ గా కొన్ని సెక్టర్స్ అయితే ఇంపాక్ట్ అవుతాయి కదా. టెక్స్టైల్ సెక్టర్ కావచ్చు, దాంతో పాటుగా వేరియస్ అదర్ సెక్టర్స్ అన్నిటిపైన కూడా 50% వరకు టారిఫ్స్ పడుతున్నాయి. కాబట్టి ఈ టారిఫ్స్ పడడం వల్ల అదర్ కంట్రీస్ తో పోలిస్తే మన కంట్రీ నుంచి యుఎస్ గనక కొనుక్కున్నది అనుకోండి ఆ ప్రొడక్ట్ కాస్ట్ పెరిగిపోద్ది. కాబట్టి మన కంట్రీలోని ఆ సెక్టర్స్ కి వచ్చేటువంటి ఆర్డర్స్ తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా. ఆర్డర్స్ తగ్గిపోయినట్లయితే ఆ సెక్టర్స్ ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి ఆ ఇంపాక్ట్ ని తగ్గించేందుకు గాను గవర్నమెంట్ ఇప్పుడు వేరియస్ స్టెప్స్ అయితే తీసుకుంటున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దీనిలో భాగంగా ఇనిషియల్ గా ఈ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎఫెక్ట్ అవుతున్నటువంటి సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్టర్స్ కి అయితే గవర్నమెంట్ దగ్గర నుంచి సపోర్ట్ అయితే లభించబోతున్నట్లుగా వీకెండ్ లోని చాలా అప్డేట్స్ వచ్చాయి. ఈవెన్ యూఎస్ కి మనం ష్రింప్స్ అవి కూడా బాగానే ఎక్స్పోర్ట్స్ చేస్తుంటాం కదా. సో దీని వలన ఈ ష్రింప్ ఎక్స్పోర్టర్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఈ ష్రింప్ ఎక్స్పోర్టర్స్ గవర్నమెంట్ దగ్గర నుంచి సపోర్ట్ అడుగుతున్నట్లుగా అండ్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయొచ్చు అని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ దగ్గర నుంచి ఒకవేళ ఈ సెక్టర్స్ కి ఏవైనా బెనిఫిట్స్ అంటే ఇన్సెంటివ్స్ లాంటివి అనౌన్స్ చేశారనుకోండి, దానివల్ల ఈ సెక్టర్స్ పైన పడేటువంటి ఇంపాక్ట్ కొంత తగ్గుతుంది. బట్ ఇది పర్మనెంట్ సొల్యూషన్ అంటే దిస్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. ఎందుకంటే మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్పోర్ట్స్ తగ్గేటువంటి అవకాశం ఉన్నది కదా, అంటే యూఎస్ చేసినటువంటి టారిఫ్స్ వలన. సో అలా తగ్గకుండా ఉండడానికి కూడా ఇప్పుడు గవర్నమెంట్ వేరియస్ స్టెప్స్ తీసుకుంటున్నట్లుగా అయితే అప్డేట్స్ వస్తున్నాయి. మనం ఆల్రెడీ వేరియస్ కంట్రీస్ తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నాం. అండ్ కొన్ని కంట్రీస్ తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా చేసేసుకున్నాం. దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. ఇప్పుడు మరిన్ని కంట్రీస్ తోని మన ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయడానికి అని చెప్పి చూస్తున్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. దీనిలో భాగంగా ఒమన్ వాళ్ళతోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా డిస్కషన్స్ లో ఉన్నామని అండ్ త్వరలోనే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి న్యూస్ అని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ పబ్లిష్ చేస్తున్నాయి. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగిందనుకోండి ఏం జరుగుతుంది, ఆ కంట్రీకి మన కంట్రీకి మధ్య ఉన్నటువంటి ట్రేడ్ అన్నది పెరుగుతుంది కదా. అండ్ వేరియస్ సెక్టర్స్ నుంచి మన కంట్రీ నుంచి ఆ కంట్రీకి ఎక్స్పోర్ట్స్ పెంచేటువంటి అవకాశం కూడా లభిస్తుంది. దాని వలన ఇప్పుడు యుఎస్ వలన ఏదైతే ఇంపాక్ట్ పడుతుందో ఆ ఇంపాక్ట్ ఆ సెక్టర్స్ మీద తగ్గేటువంటి అవకాశం ఉంది. సో యుఎస్ ఇంపాక్ట్ ని తగ్గించడానికి అని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదర్ కంట్రీస్ తో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా చాలా ఫాస్ట్ ఫేస్ లోనే డిస్కషన్స్ అయితే జరుపుతున్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ వేరే అదర్ కంట్రీస్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుని దాని వలన ఈ కంపెనీస్ పైన ఇప్పుడు ఏదైతే ఇంపాక్ట్ పడుతుందో ఆ ఇంపాక్ట్ ని గనక గవర్నమెంట్ తగ్గించగలిసినట్లయితే దట్ ఈస్ రియల్లీ వెరీ గుడ్ ఫర్ దీస్ సెక్టర్స్ అండ్ ఆల్సో అవర్ ఇండియన్ ఎకానమీ. గవర్నమెంట్ ఇటువంటి స్టెప్స్ తీసుకుంటుందని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అవుతుండడంతోనే అనుకుంటాను ఈ రోజు సెషన్ లోని మార్కెట్ లోనైతే కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. బట్ ఇప్పుడు మన మార్కెట్ కి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేసిందా, ఇక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూస్ గా పెరిగిపోద్దా అంటే అలా అని చెప్పి మనం డిసైడ్ అవ్వలేము. ఈవెన్ యూఎస్ తో కూడా మనకి ఇది ఫుల్ ఫ్లెజ్ ఫైట్ లాంగ్ టర్మ్ కంటిన్యూ అవుద్దా అంటే అది కూడా మనం చెప్పలేం. డొనాల్డ్ ట్రంప్ జస్ట్ ప్రెషరైజ్ చేయడానికి చూస్తున్నారు. ఒకవేళ మన ఇండియా వెనక్కి తగ్గదనిపించిన తర్వాత మన ఇండియాతో యూఎస్ కి ఎంతో కొంత అవసరం అయితే ఉంటుంది కదా. సో ఆ అవసరం కోసం డొనాల్డ్ ట్రంప్ కూడా వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉంది. సో యుఎస్ తో కూడా ట్రేడ్ డీల్ ఏదైతే ఉన్నదో ఆ
ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా అంటే కొన్ని నెగోషియేషన్స్ జరిపి ఒకవేళ మేము ట్రేడ్ డీల్ చేసుకుంటున్నాం అని చెప్పి అనౌన్స్మెంట్ కనుక వచ్చేసింది అనుకోండి, అప్పుడు మార్కెట్ లో ఉన్నటువంటి ఈ భయాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ట్రేడ్ డీల్ జరిగింది అనుకోండి, దాంతో ఏం చేస్తారు, వేసినటువంటి టారిఫ్స్ తగ్గిస్తారు కాబట్టి మార్కెట్ లో ఉన్నటువంటి భయాలు పోతాయి. బట్ ఇవన్నీ కూడా అజంప్షన్స్ మాత్రమే. ఫైనలీ ఏం జరుగుతుంది అన్నది చూడాలి. బట్ ఒకవేళ యుఎస్ తో ఈ ట్రేడ్ డీల్ త్వరగా జరిగినా జరగకపోయినా కూడా వేరే సెక్టర్స్ పైన పడుతున్నటువంటి ఇంపాక్ట్ ని తగ్గించడానికి గవర్నమెంట్ అయితే అదర్ కంట్రీస్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే చాలా ఫాస్ట్ ఫేస్ లోని ముందుకు తీసుకెళ్లి ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అయితే త్వరగా జరిగేలాగా చూడాల్సి ఉన్నది. వీటితో పాటు ఈ రోజు సెషన్ లోని జూలై మంత్ మ్యూచువల్ ఫండ్ డేటాను అయితే యాంఫీ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జూలై మంత్ లోని మన ఈక్విటీస్ లోకి అయితే ఇన్ఫ్లోస్ చాలా స్ట్రాంగ్ గా వచ్చినట్టుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. మంత్ ఆన్ మంత్ లో మనం కంపేర్ చేసినట్లయితే జూలై మంత్ లోని ఈక్విటీ ఇన్ఫ్లోస్ ఆల్మోస్ట్ 81% పెరిగాయి. జూన్ మంత్ లోని ఈక్విటీ ఫండ్స్ లోకి 23,587 crores వచ్చినట్లయితే జూలై మంత్ కి ఇది 42,702 crores కి పెరిగింది. సో ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్ లోకి జూలై మంత్ లోని స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ వచ్చాయని చెప్పి ఈ అప్డేట్ వచ్చిందో దాన్ని కూడా మార్కెట్ పాజిటివ్ గా తీసుకుని ఉండొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ వీకెండ్లోని ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర నుంచి ఒక షాకింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత దానికి ఈరోజు ఈవెన్ ఆర్బీఐ కూడా రెస్పాండ్ అవడం జరిగింది. ముందుగా ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర నుంచి వచ్చినటువంటి అనౌన్స్మెంట్ ఏంటంటే ఆగస్ట్ 1 తర్వాత ఎవరైనా కొత్తగా ఐసిఐసిఐ బ్యాంక్ లోని సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారనుకోండి, వాళ్ళ మినిమం అకౌంట్ బ్యాలెన్స్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్ అమాంతం పెంచేసింది. ప్రీవియస్ గా ఇది 10,000 ఉండేది మినిమం అకౌంట్ బ్యాలెన్స్. మెట్రో ఆర్ అర్బన్ లొకేషన్స్ లో గనక మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్లయితే దాన్ని ఇప్పుడు 50,000 కి పెంచేశారు వీళ్ళు. అదే సెమీ అర్బన్ లొకేషన్స్ లో ఉన్నట్లయితే మినిమం అకౌంట్ బ్యాలెన్స్ ని 25,000 కి పెంచేయడం జరిగింది. రూరల్ లొకేషన్స్ లోని ప్రీవియస్ గా జస్ట్ 2,500 ఉంటే సరిపోయేది మినిమం అకౌంట్ బ్యాలెన్స్, దాన్ని ఇప్పుడు 10,000 కి పెంచారు. సో ఈ పెంచినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కొత్తగా ఎవరైతే ఐసిఐసిఐ బ్యాంక్ లోని సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వాటిపైనే అప్లికేబుల్ అవుతాయి. నువ్వు ఎప్పుడైతే ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర నుంచి ఇటువంటి అనౌన్స్మెంట్ వచ్చిందో దాని తర్వాత కొంతవరకు ఐసిఐసిఐ బ్యాంక్ రిలేటెడ్ గా అయితే సోషల్ మీడియాలోని చాలా స్ట్రాంగ్ గానే న్యూస్ తిరిగిందంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఒక్కసారి ఇలా పెంచేస్తే సామాన్యులు ఐసిఐసిఐ బ్యాంక్ లోని సేవింగ్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోగలరు? మినిమం అకౌంట్ బ్యాలెన్స్ 50,000 అంటే చాలా ఎక్కువ కదా. జనరల్లీ మనం చూడాలంటే ఒకవేళ ఎవరైనా సరే మెట్రో ఆర్ అర్బన్ లొకేషన్స్ లో ఉన్నా కూడా మినిమం యావరేజ్ అకౌంట్ బ్యాలెన్స్ 50,000 మెయింటైన్ చేయాలంటే ఎవరు మెయింటైన్ చేయగలరు? చేయలేరు కదా. దాంతోనే సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్ ఛానల్స్ లో కావచ్చు, న్యూస్ బాగా తిరిగేసరికి దానికి బ్యాంకింగ్ రెగ్యులేటర్ అయినటువంటి ఆర్బీఐ కూడా ఈ రోజు రెస్పాండ్ అవడం జరిగింది. ఆర్బీఐ ఏం చెప్తుందంటే ఈ మినిమం అకౌంట్ బ్యాలెన్స్ రూల్ ఏదైతే ఉన్నదో దాన్ని ఆర్బీఐ అయితే కంట్రోల్ చేయలేదు. అది బ్యాంక్ ఇష్టం. ప్రతి బ్యాంక్ కి కూడా వాళ్ళ ఓన్ రూల్స్ ఉంటాయి. ఈ మినిమం అకౌంట్ బ్యాలెన్స్ ఎంత రిక్వైర్మెంట్ ఉండాలన్నది వాళ్ళ ఓన్ రూల్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ఆర్బీఐ అయితే కంట్రోల్ చేయదు. అండ్ అది రెగ్యులేటర్ డొమైన్ అండర్ లోకి రాదు అని చెప్పి ఆర్బీఐ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు ఆర్బీఐ కంట్రోల్ చేయదని చెప్తున్నారు. అండ్ ఇంత మినిమం అకౌంట్ బ్యాలెన్స్ అంటున్నారు. ఇంత మినిమం అకౌంట్ బ్యాలెన్స్ ఒకవేళ మెయింటైన్ చేయలేదు అనుకోండి పెనాల్టీస్ అవి పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఆర్బీఐ దీని రిలేటెడ్ గా మేము డిసిషన్ తీసుకోలేమంటున్నారు. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఏమో పెంచేయడం జరిగింది. సో ఒక బ్యాంక్ చేసింది అనుకోండి, రిమైనింగ్ బ్యాంక్స్ కూడా వీళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అన్ని బ్యాంక్స్ ఇలా చేసినట్లయితే దాని వలన ఎవరైనా సరే ప్రైవేట్ బ్యాంక్ లోని సేవింగ్స్ అకౌంట్ కనుక మెయింటైన్ చేయాలంటే ఫ్యూచర్ లోని ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు మన డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ 30,000 crores వర్త్ డ్రోన్ డీల్ అయితే అప్రూవ్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ 2 కంపెనీస్ నుంచి టోటల్ గా 87 ఇండిజినస్లీ మ్యానుఫ్యాక్చర్డ్ మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్స్ అయితే వీళ్ళు ప్రొక్యూర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే ఈ డ్రోన్ డీల్ రిలేటెడ్ గా న్యూస్ వచ్చిందో దీని రిలేటెడ్ గా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏం షేర్ చేస్తున్నాయంటే ఈ కాంట్రాక్ట్ 2 కంపెనీస్ మధ్య షేర్ అవబోతుంది. అందులో ఒకటి టాటా అడ్వాన్స్ సిస్టమ్స్, ఇంకోటి అదానీ డిఫెన్స్. ఈ 2 కంపెనీస్ కి ఈ కాంట్రాక్ట్ వెళ్తుంది. టోటల్ గా ఈ కాంట్రాక్ట్ వాల్యూ 30,000 crores అని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్నటువంటి కంపెనీస్ మనం మాట్లాడుకోవాలంటే టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ అయితే మార్కెట్ లో లిస్టెడ్ కాదు. బట్ అదానీ డిఫెన్స్ వాళ్ళకి ఒకవేళ ఈ ఆర్డర్ వచ్చినట్లయితే అది అదానీ ఎంటర్ప్రైజెస్ కిందకి వస్తుంది కాబట్టి అది అదానీ ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. కాకపోతే ఇంకా ఈ కంపెనీస్ కి ఆర్డర్స్ కన్ఫర్మ్ గా వెళ్ళాయని చెప్పి కంపెనీస్ నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా రాలేదు. చూడాలి త్వరలో ఈ కంపెనీస్ నుంచి ఈ డీల్ రిలేటెడ్ గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. ఇప్పుడు మనం చూసినట్లయితే వేరియస్ కంట్రీస్ అయితే డ్రోన్స్ ని బాగా కొంటున్నాయి. దట్టు ఆపరేషన్ సింధూర్ లో మనం చూసాం కదా డ్రోన్ యూసేజ్ ఎంతలా జరిగింది అన్నది. సో ఫ్యూచర్ లో కూడా డిఫెన్స్ లోని డ్రోన్ యూసేజ్ అన్నది బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది డ్రోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ కి అయితే లాంగ్ టర్మ్ లోని పాజిటివ్ కానుంది. నెక్స్ట్ NCDEX అంటే నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ వాళ్ళకి ఈక్విటీ
ఈక్విటీ డెరివేటివ్స్ ట్రేడింగ్ ని లాంచ్ చేసుకునేందుకు గాను సెబీ దగ్గర నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ అయితే వచ్చినట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఇంకా ఫైనల్ అప్రూవల్ రావాలి. కాకపోతే ముందు వీళ్ళు ఈక్విటీ అండ్ ఈక్విటీ డెరివేటివ్ ట్రేడింగ్ లోకి గనక ఎంటర్ అవ్వాలంటే వీళ్ళ కమోడిటీ డెరివేటివ్ ఫ్రాంచైజీ ఏదైతే ఉందో దాన్ని ఫర్దర్ గా కూడా స్ట్రెంథన్ చేసుకోవాలని చెప్పి వీళ్ళని సెబీ ఆదేశించినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అంటే ఈ ట్రేడింగ్ లోకి డైరెక్ట్ ఎంటర్ అయిపోవడమే కాదు, ఫ్యూచర్ లోని టెక్నికల్ గ్లిచెస్ అవి రాకుండా వీళ్ళు ఎక్స్చేంజ్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్ గా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ప్రీవియస్ గా కూడా చూసాం కదా, కొన్నిసార్లు ఎన్ఎస్సి లోని కొన్నిసార్లు బిఎస్సి లోని టెక్నికల్ గ్లిచెస్ వచ్చాయి. బట్ సెబీ అయితే రీసెంట్ గా ఈ టెక్నికల్ గ్లిచెస్ రాకుండా ఫుల్ ఫ్లెజ్డ్ గా వీళ్ళని స్ట్రిక్ట్ గా వ్యవహరించాలని చెప్పి ఆదేశించింది కదా. ఇప్పుడు మరొక కొత్త ఎక్స్చేంజ్ ఈ స్పేస్ లోకి వచ్చింది అనుకోండి, అంటే ఈక్విటీ అండ్ ఈక్విటీ డెరివేటివ్ ట్రేడింగ్ లోకి వచ్చింది అనుకోండి, ఆ ఎక్స్చేంజ్ కూడా ఇటువంటి ఫుడ్ స్టెప్స్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కొత్త ఎక్స్చేంజ్ ఒకవేళ ఈక్విటీ డెరివేటివ్ ట్రేడింగ్ లోకి ఎంటర్ అయింది అనుకోండి, ఇనిషియల్ గా మరి బిఎస్సి అండ్ ఎన్ఎస్సి పైన అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఎక్స్చేంజ్ కూడా బాగా పెర్ఫార్మ్ చేసి ఎక్కువ మందిని గనక ఎక్స్చేంజ్ లోకి అట్రాక్ట్ చేసుకోగలిసింది అనుకోండి, దానివల్ల బిఎస్సి అండ్ ఎన్ఎస్సి వాల్యూమ్స్ పైన కొంత ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. బట్ ఇప్పటికైతే వీళ్ళకి జస్ట్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చినట్టుగా షేర్ చేస్తున్నారు. వీళ్ళకి ఇంకా సెబీ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ అయితే రావాల్సి ఉన్నది. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళకి అదానీ పవర్ దగ్గర నుంచి అల్ట్రా మెగా ఆర్డర్ వచ్చినట్టుగా ఈ రోజు వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 800 మెగావాట్ కెపాసిటీ కలిగినటువంటి టోటల్ గా 8 స్టేట్ ఆఫ్ ఆర్ట్ థర్మల్ పవర్ యూనిట్స్ అయితే సెటప్ చేయాలని, అంటే టోటల్ గా 6400 మెగావాట్ కాంట్రాక్ట్ అయితే వీళ్ళు వినేనట్టుగా షేర్ చేస్తున్నారు. సో దీన్ని వీళ్ళు అల్ట్రా మెగా ఆర్డర్ అంటున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ 15,000 crores పైనే ఉంటుంది. సో వీళ్ళు ఇంత మంచి ఆర్డర్స్ విన్ అవుతుండడం వల్ల వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది ఎల్ఎన్టీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేసేటువంటి జ్యోతి స్ట్రక్చర్స్ లిమిటెడ్ వాళ్ళు కొత్తగా 639 crores వర్త్ కాంట్రాక్ట్ విన్ అయినట్టుగా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా టర్న్ కి ఈపీసీ బేసెస్ లోని 765 kV అండ్ 400 kV ట్రాన్స్మిషన్ లైన్స్ రిలేటెడ్ గా వీళ్ళు వర్క్స్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ప్రాజెక్ట్స్ ని వీళ్ళు 12 to 15 months టైం ఫ్రేమ్ లోని కమిషన్ చేయాలి. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఇది జ్యోతి స్ట్రక్చర్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ఐసిఐసిఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఐసిఐసిఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళ మోటార్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రొడక్ట్స్ ని మహేంద్ర ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళకున్నటువంటి రూరల్ అండ్ సెమీ అర్బన్ ఎక్స్టెన్సివ్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ నెట్వర్క్ లోని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ అప్డేట్ ఏదైతే ఉందో ఇది బోత్ మహేంద్ర అండ్ మహేంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఐసిఐసిఐ లోంబార్డ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఎందుకంటే దీనివల్ల ఐసిఐసిఐ లోంబార్డ్ ప్రొడక్ట్స్ ఎక్కువగా సేల్ అయ్యాయి అనుకోండి, అది ఐసిఐసిఐ లోంబార్డ్ కి పాజిటివ్ కానుంది. అండ్ ఈ ప్రొడక్ట్స్ ని సేల్ చేసినట్లయితే దాని ద్వారా మహేంద్ర అండ్ మహేంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళకి ఐసిఐసిఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి కమిషన్ వస్తుంది. కాబట్టి దాని ద్వారా వాళ్ళ ఇన్కమ్ గ్రో అవుతుంది. కాబట్టి ఇది మహేంద్ర అండ్ మహేంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ కి కూడా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ వైర్లెస్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రొడక్ట్స్ డెవలప్ చేసేటువంటి అవెంటెల్ వాళ్ళకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 10 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు హాల్ వాళ్ళకి ఎయిర్ బోర్న్ వర్షన్ సాట్కామ్ ఎక్విప్మెంట్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని 2026 August 10th కల్లా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి. సో వీళ్ళు కొత్తగా హాల్ దగ్గర నుంచి ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది అవెంటెల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేగన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి జూపిటర్ వేగన్స్ వాళ్ళకి GATX ఇండియా వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా 242 crores వర్త్ కాంట్రాక్ట్ అయితే విన్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు టోటల్ గా 583 వేగన్స్ విచ్ ఇంక్లూడ్స్ ఎస్యూవీ క్యారియర్స్, కంటైనర్ ఫ్లాట్స్ అండ్ బల్క్ కమోడిటీ యూనిట్స్ లాంటివన్నిటిని కూడా మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ GATX ఇండియా వాళ్ళకి సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ శిల్పా మెడికేర్ వాళ్ళ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ నార్ UDCA టాబ్లెట్స్ కి CDSCO అంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీటిని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారు. అండ్ మన ఇండియాలోనే 188 million ఇండివిజువల్స్ అయితే ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ తోనైతే ఇబ్బంది పడుతున్నారని అండ్ గ్లోబల్ ఈ నార్ UDCA రిలేటెడ్ గా అప్రూవల్ వచ్చినటువంటి ఫస్ట్ కంపెనీ శిల్పా మెడికేర్ వాళ్ళే అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ కొత్త టాబ్లెట్స్ కి అప్రూవల్ వచ్చింది కాబట్టి వీటిని వీళ్ళు త్వరలోనే లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో దీని ద్వారా వీళ్ళ సేల్స్ అయితే బాగానే పెరగచ్చు. కాబట్టి ఇది శిల్పా మెడికేర్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లో శిల్పా మెడికేర్ స్టాక్ లోని పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్ తంగమాయిల్ జ్యువెలర్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా తమిళనాడులోని 3 న్యూ బ్రాంచెస్ ని August 15th రోజున ఓపెన్ చేస్తున్నట్లుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలోని మదురైలో ఒక బ్రాంచ్, రామ్నంద్ లో ఒక బ్రాంచ్ అండ్ అలాగే పెరంబలూరులోని మరొక బ్రాంచ్ ని ఓపెన్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు.
చేస్తున్నారు. సో ఈ కొత్త బ్రాంచెస్ ఏవైతే ఓపెన్ చేస్తున్నారో దీని ద్వారా వీళ్ళ బిజినెస్ ని బాగా స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసుకోగలిసినట్లయితే అది లాంగ్ టర్మ్ లోని తంగమాయిల్ జ్యువెలర్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ లుపిన్ వాళ్ళు వాళ్ళ గ్లూకాగాన్ ఇంజెక్షన్ ని యుఎస్ లోని లాంచ్ చేసినట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ గ్లూకాగాన్ ఇంజెక్షన్ ఏదైతే ఉన్నదో ఇది పెడియాట్రిక్ అండ్ అడల్ట్ పేషెంట్స్ లోని హైపోగ్లైసెమియా ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని అండ్ యుఎస్ లోని వీటి యొక్క ఎస్టిమేటెడ్ యాన్యువల్ సేల్స్ $122 మిలియన్ గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ ప్రొడక్ట్ ని యుఎస్ లో కూడా లాంచ్ చేశారు కాబట్టి ఈ ప్రొడక్ట్ రిలేటెడ్ గా యుఎస్ లో ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో ఆ ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది లుపిన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ డిల్టెయాజెమ్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్స్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇవి బ్లడ్ వెసల్స్ రిలాక్సేషన్ రిలేటెడ్ గా యూజ్ అవుతాయని దీని ద్వారా హార్ట్ పెయిన్ ఉన్నటువంటి వర్క్ లోడ్ ని తగ్గించడంతో పాటుగా హార్ట్ మసిల్స్ కి బ్లడ్ అండ్ ఆక్సిజన్ సప్లై ని కూడా ఇంక్రీజ్ చేస్తుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ టాబ్లెట్స్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇది వీళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ యుఎస్ లోని వీటి యొక్క యాన్యువల్ సేల్స్ అప్రాక్సిమేట్లీ $13.9 మిలియన్. నెక్స్ట్ క్విక్ కామర్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఈ కామర్స్ కంపెనీ అయినటువంటి బ్లింకిట్, జెప్టో అండ్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఇటువంటి వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. యాక్చువల్లీ ఈ కంపెనీస్ అన్ని కూడా చాలా డీప్ డిస్కౌంట్స్ ని ఇవ్వడం ద్వారా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కి పాల్పడుతున్నాయని చెప్పి ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ఫెడరేషన్ వాళ్ళు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలోని ఈ కంపెనీస్ పైన పిటిషన్ అయితే ఫైల్ చేయడం జరిగింది. ఆ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత సీసీఐ వాళ్ళు కంప్లీట్ ఎవిడెన్స్ తోని ఒక డీటెయిల్ రిపోర్ట్ ని సబ్మిట్ చేయాలని వీళ్ళని అడిగారు. అండ్ ఇప్పుడు వీళ్ళు 120 పేజెస్ తోని రిపోర్ట్ ని సబ్మిట్ చేశారని, ఈ రిపోర్ట్ సబ్మిట్ చేశాక కూడా మరికొంత డీటెయిల్స్ అయితే ఇంకా ప్రొవైడ్ చేయాలని చెప్పి సీసీఐ వీళ్ళని అడిగినట్టుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఈవెన్ వీళ్ళనే కాదు ఈ క్విక్ కామర్స్ కంపెనీస్ ని కూడా దీని రిలేటెడ్ గా రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పి అడిగారు. సో ఈ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఫైనల్లీ సీసీఐ ఏం డిసైడ్ చేస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ లోని వీళ్ళు యాంటీ కాంపిటీషన్ కి పాల్పడుతున్నట్లుగా గనక బయటపడినట్లయితే వీళ్ళపైన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారీ పెనాల్టీస్ విధించేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ హోమ్ ఫైనాన్స్ బిజినెస్ చేసేటువంటి హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ఉన్నది కదా, ఈ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ లోని ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ అయినటువంటి వార్బర్గ్ పింకస్ వాళ్ళకి నియర్లీ 10.6% స్టేక్ ఉన్నది. ఈ ఎంటైర్ స్టేక్ ని ఈ రోజు సెషన్ లో వీళ్ళు బ్లాక్ డీల్ లో సెల్ చేసేయడం జరిగింది. ఈ బ్లాక్ డీల్ లో వీళ్ళు ఈచ్ షేర్ ని $1190 కి సెల్ చేశారు. అంటే ఫ్రైడే రోజు క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే మరీ అంత డిస్కౌంట్ లో అయితే వీళ్ళు సెల్ చేయలేదు. మైట్ బి ఈ బ్లాక్ డీల్ కి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కూడా మంచి డిమాండ్ కనపడినట్టుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లో హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. సో ఈ బ్లాక్ డీల్ లో వార్బర్గ్ పింకస్ వాళ్ళే సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది మనం చూడాలి. కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ వాళ్ళ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి తెలంగాణ మిర్యాలగూడ్ లో ఉన్నటువంటి ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ప్రీవియస్ గానే ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఆ టైంలోనే వీళ్ళకి ఫామ్ 483 తోని 2 అబ్జర్వేషన్స్ అయితే ఇష్యూ చేశారు. దీనికి గాను ఇప్పుడు యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి వీళ్ళు వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ స్టేటస్ తోని ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అయితే రిసీవ్ చేసుకున్నారు. సో అంటే ఇన్స్పెక్షన్ సక్సెస్ఫుల్లీ క్లోజ్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ స్టేటస్ కనుక వచ్చినట్లయితే అది డాక్టర్ రెడ్డిస్ రిలేటెడ్ గా నెగిటివ్ అయి ఉండేది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినటువంటి బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు బెంగళూరు ఈస్ట్ లోని ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ బెంగళూరులోని రీసెంట్ గా రియల్ ఎస్టేట్ డిమాండ్ అయితే బాగానే కనపడుతున్నట్టుంది. వేరియస్ కంపెనీస్ న్యూ ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తున్నాయి అండ్ సేల్స్ కూడా బాగానే జరుగుతున్నట్టుగా అప్డేట్స్ కూడా చేస్తున్నాయి. వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ అప్రాక్సిమేట్లీ 20 acres లో ఉన్నది. అండ్ దీని ద్వారా వీళ్ళకి 225 crores రెవెన్యూ పొటెన్షియల్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ కి బయర్స్ దగ్గర నుంచి మంచి డిమాండ్ కనపడి సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి, అది బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి బిఈఎంఎల్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ బిఈఎంఎల్ వాళ్ళు మలేషియా దగ్గర నుంచి ఒక ఆర్డర్ విన్ అయ్యారు. వీళ్ళు ఫస్ట్ టైం రైల్ అండ్ మెట్రో సెగ్మెంట్ లోని ఒక ఓవర్సీస్ కాంట్రాక్ట్ అయితే విన్ అయ్యామని అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 8 crores గా షేర్ చేస్తున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు మాస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ యొక్క రెట్రోఫిట్ అండ్ రీకండిషనింగ్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. సో ఈ కాంట్రాక్ట్ వాల్యూ చిన్నదైనా సరే వీళ్ళు ఫస్ట్ టైం ఈ ఓవర్సీస్ ఆర్డర్ విన్నర్ అంటే మెట్రో సెగ్మెంట్ లోని ఓవర్సీస్ ఆర్డర్ విన్నర్ అన్న అప్డేట్ తోనే స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దీనితో పాటు బిఎంఎల్ వాళ్ళు మరొక ఆర్డర్ ని కూడా విన్ అవడం జరిగింది. ఈ ఆర్డర్ వీళ్ళకి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్ అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1888 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఎల్హెచ్బి కోచెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు
మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కవచ్ సిస్టమ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి హెచ్బిఎల్ ఇంజనీరింగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్లో వీళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్లోని వీళ్ళ టాప్ లైన్ లో అయితే చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లోని వీళ్ళు 80 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్లో ఆల్మోస్ట్ 45 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్లో వీళ్ళు 143 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్లోని వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో స్టాక్ అయితే మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్, ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎలక్ట్రానిక్స్ డివిజన్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లో కావచ్చు, ప్రాఫిట్ లో కావచ్చు, ఈ క్వార్టర్ లో సిగ్నిఫికెంట్ గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ క్వార్టర్ నెంబర్స్ లోని మనకి అంత మంచి గ్రోత్ కనిపిస్తుంది. నెక్స్ట్ డామ్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 26% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 14% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లోని 8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 51 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 59 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ వీళ్ళు ప్రీవియస్ గా ఏదైతే 44 acres లోని ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్ చేస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేశారో అది ఆన్ ట్రాక్ లో ఉన్నదని, అండ్ ఫ్యాక్టరీ యొక్క పొజిషన్ ఫైనాన్షియల్ ఇయర్ 26 Q3 కల్లా అవుతుందని చెప్పి వీళ్ళు యాంటిసిపేట్ చేస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేయడంతో పాటు వీళ్ళ కెపాసిటీస్ పెంచుకోవడం ద్వారా పెరుగుతున్నటువంటి డిమాండ్ ని వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది డామ్స్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. దీంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో కూడా మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ట్రావెల్ రిలేటెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి యాత్రా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 108% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 245% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 300% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 4% డ్రాప్ కనపడుతున్నా ప్యాట్ లోనైతే 5% గ్రోత్ డెలివర్ చేశారు. యాక్చువల్లీ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ కంపేర్ చేసి చూడకూడదు. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మీరు మార్చ్ క్వార్టర్ నెంబర్స్ జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసినా, దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా చూసినా కూడా వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ అయితే క్లియర్ గా ఉన్నది. సో సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. బట్ స్టిల్ సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్యాట్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు ద సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ ఎయిర్ ప్యాసింజర్ వాల్యూమ్స్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోనైతే డ్రాప్ కనిపిస్తుంది. బట్ గ్రాస్ ఎయిర్ బుకింగ్స్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 4% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసి చూడకూడదు, ఎందుకంటే సీజనల్ ఇంపాక్ట్ ఉంది కదా. ఇయర్ ఆన్ ఇయర్ లోనైతే మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఎయిర్ గ్రాస్ మార్జిన్స్ కూడా బాగానే ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ వీళ్ళ హోటల్ రూమ్ నైట్స్ బుకింగ్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ సెగ్మెంట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ అక్రాస్ సెగ్మెంట్స్ లోని మంచి పెర్ఫార్మెన్స్ డెలివర్ చేయడంతో స్టాక్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. యాక్చువల్లీ మన కంట్రీలోని ఈ టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలోని చాలా మంచి డిమాండ్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తుంది. రీసెంట్ గానే మనం వన్ ఆఫ్ ది డైలీ మనిషిలో షేర్ చేశాను కదా, మా వైఫ్ ని నేను ఎయిర్పోర్ట్ కి డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు చెక్ చేస్తే అసలు ఆల్మోస్ట్ అంటే అక్కడ పైన డ్రాపింగ్ పాయింట్ లో మనం కార్ తీసుకెళ్తాం కదా, అక్కడ కార్ ఆపడానికి కూడా నాకు అసలు ప్లేస్ దొరకలేదు. సో దీన్ని బట్టి ఎంత డిమాండ్ పెరుగుతున్నది అంటే ట్రావెలింగ్ రిలేటెడ్ ఎంత డిమాండ్ పెరుగుతున్నదో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటివరకు ఏదైతే డిమాండ్ చూస్తున్నామో ఫ్యూచర్ లో కూడా ఆ డిమాండ్ మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ యొక్క బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఒలెక్ట్రా గ్రీన్ వాల్ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 24 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 26 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతున్నది. కానీ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గడంతో బాటమ్ లైన్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ఒలెక్ట్రా గ్రీన్ టెక్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఏసీస్ అండ్ వేరియస్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళ నెంబర్స్ లాస్ట్ వీక్ లో మనం మాట్లాడుకున్నాం కదా. వాళ్ళ నెంబర్స్ వీక్ గా రావడంతో పాటు వాళ్ళ గైడెన్స్ కూడా కట్ చేయడంతో స్టాక్ లో అయితే కంటిన్యూస్ గా ప్రెషర్ చూస్తున్నాం. నో ఈ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్
కంపెనీస్ అయినటువంటి బ్లూ స్టార్ అండ్ వాల్టాస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. యాక్చువల్లీ ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కూడా వీక్ గానే ఉన్నాయి. మీరు బ్లూ స్టార్ వాళ్ళ నెంబర్స్ చూసినా, వోల్టాస్ వాళ్ళ నెంబర్స్ చూసినా కూడా ఈ క్వార్టర్ లోని వీక్ గానే రావడం జరిగింది. సో ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ వీక్ గా రావడంతో పాటు మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే, ప్రీవియస్ క్వార్టర్ లో మనం అనుకోకుండానే చాలా త్వరగా మన కంట్రీలోని వర్షాలు అనేవి నమోదయ్యాయి కదా, దాంతో వీళ్ళకి ఏంటంటే డిమాండ్ తగ్గడంతో సేల్స్ పైన అయితే ఇంపాక్ట్ పడిందని చెప్పి మేనేజ్మెంట్స్ అన్ని కూడా షేర్ చేస్తున్నాయి. అండ్ మనం లాస్ట్ వీక్ లోని పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ నెంబర్స్ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు గ్రోత్ గైడెన్స్ కట్ చేశారు అనుకున్నాం కదా, దాంతోనే స్టాక్ లో ప్రెషర్ చూస్తున్నాం. నో బ్లూ స్టార్ వాళ్ళు కూడా వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ 26 గైడెన్స్ ఏదైతే ఉన్నదో ఆ గైడెన్స్ ని కట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే దీనివల్ల ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని ఈ ఏసీస్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ యొక్క నెంబర్స్ పైన అయితే ఇంపాక్ట్ పడేలాగే క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 29.96 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 42 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను క్లియర్ గా ఇంపాక్ట్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మనం కంపేర్ చేసిన మార్చ్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేస్తే జూన్ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ పైన క్లియర్ గా ఇంపాక్ట్ కనిపిస్తుంది. మైట్ బి వీళ్ళ పైన సీజనల్ ఇంపాక్ట్ ఉండుండొచ్చు. సో దాంతోనే మనం మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 37.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 19% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 53% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 45% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో స్లైట్ గా డ్రాప్ కనపడుతున్నా, సీక్వెన్షియల్ బేసిస్ లో అయితే వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు ద ఆర్డర్ బుక్, ఈ క్వార్టర్ లో వీళ్ళు టోటల్ గా 800 million rupees వర్త్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అయితే విన్ అయ్యామని, దీంతో ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 1400 million rupees వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ఆర్డర్ బుక్ ని నెక్స్ట్ 3 months లోని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని గోల్డియం వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో వెబ్సాల్ ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 22.8 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 48 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 67 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో రిజల్ట్స్ రాగానే ఒక్కసారి స్టాక్ లోనైతే జంప్ కనపడింది. నెక్స్ట్ విఎస్టీ టిల్లర్స్ అండ్ ట్రాక్టర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 22 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 24 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 44 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనపడుతున్నా, బాటమ్ లైన్ లో అయితే మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ పైన నెట్ గెయిన్ ఏదైతే ఉన్నదో అది బాగా పెరిగింది. అదొక రీజన్. అండ్ దాంతో పాటు ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గాయి. దాంతోనే మనకి బాటమ్ లైన్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ నెంబర్స్ బాగుండడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. వీళ్ళ నెట్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 22% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ప్యాట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 166% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అదే ప్రీ ప్రొవిజన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ లో మనం చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ లో 22% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ రియల్ ఎస్టేట్ లోన్ బుక్ ఏదైతే ఉన్నదో దాన్ని తగ్గించుకుంటూ వస్తున్నారు, విచ్ ఇస్ గుడ్. ఇయర్ ఆన్ ఇయర్ లోని ఈ రియల్ ఎస్టేట్ లోన్ బుక్ 56% తగ్గింది. అండ్ లాస్ట్ 12 months లోని వీళ్ళ జేఎం ఫైనాన్షియల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అయితే టోటల్ గా 1368 crores వర్త్ రికవరీస్ అయితే చేసిందని. అండ్ వీళ్ళ జేఎం ఫైనాన్షియల్ హోమ్ లోన్స్ ఏదైతే ఉన్నదో ఈ జేఎం ఫైనాన్షియల్ హోమ్ లోన్స్ లోని బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు 2.1% స్టేక్ ని 65.5 crores కి అక్వైర్ చేస్తున్నారు. దీని ద్వారా ఈ బిజినెస్ 3120 crores కి వాల్యూ అవుతున్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ మ్యూచువల్ ఫండ్ ఏఎం లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతుండడంతో స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో బజాజ్ కన్స్యూమర్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. వీళ్ళ టోటల్ ఆపరేటింగ్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 8.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 6.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన
చూసినా వీళ్ళ ఎబిటాలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 2.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 22% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.